హలో! నమస్తే. మీరు చూస్తున్నారు జస్ట్ జ్యోతింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇది చాలా కూల్ గురు. సో, ఈరోజు మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. చిన్న షాపింగ్ అయితే చేసేద్దాము. చిన్న షాపింగ్ అని చెప్పేసి ఇంత పెద్ద కాంప్లెక్స్‌కొచ్చారేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి. గుంటూరులో ఉంటున్నామంటే హోల్‌సేల్ కాంప్లెక్స్ అనేవి ఎలా మిస్ అవుతాం చెప్పండి. అది చిన్న ఫ్రాక్ అయినా, చిన్న క్లాత్ అయినా ఏదైనా సరే అక్కడికెళ్ళాల్సిందే, షాప్స్ తిరగాల్సిందే, పర్చేస్ చేయాల్సిందే. ఏమంటారు? నేనైతే ఫర్ ది ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో నా అంతట నేను షాపింగ్‌కెళ్ళి అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాననమాట. అది ఎలా అవుతది, ఏంటి అనేది షాపింగ్ చేసేటప్పుడు అస్సలు ఐడియా లేదు. మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఇదైతే గుంటూరులో వాసవి హోల్‌సేల్ క్లాత్ షాప్ అనమాట. సో, ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా రకాలున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా మనకి హోల్‌సేల్ కాస్ట్‌కే వచ్చేస్తాయన్నమాట. నేను ఫస్ట్ రిఫరెన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. వెళ్దాము, చూద్దాము, ఏది బాగా నచ్చితే దానికి ఏ మోడల్ సెట్ అవుతది అని సెర్చ్ చేసి అలాగా ట్రై చేద్దాము అని అలా బ్లైండ్‌గా వెళ్ళిపోయాను. సో, ఇక్కడ చూస్తే ఫుల్ కన్‌ఫ్యూజన్ అనమాట. ఏంటి క్లాత్స్ ఇన్నున్నాయి, ఇన్ని రకాలున్నాయి, ఏ టైప్ బావుంటది, ఎలా బావుంటది, అందులోనూ మనకి మొదటిసారి అంత ఈజీగా అయితే ఎక్కవు కదా! చూస్తూనే ఉన్నాను. బట్ చూడ్డానికైతే బానే ఉన్నాయి. అవుట్‌ఫిట్ ఎలా టర్న్ అవుతది అనేది కూడా ఒక ఐడియా ఉండాలి కదా! సో, మీరు చూసేయండి అలా కాసేపు. ఫ్యాబ్రిక్స్ అయితే మీటర్ 200 బిలో అయితే ఒక్కటి కూడా లేదనమాట. అన్నీ అబోవ్ 200 ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఈ హోల్స్ ఫ్యాబ్రిక్ ఎందుకో కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఉన్న వాటిలో కొంచెం డిఫరెంటే చూజ్ చేయాలి కదా! అండ్ కలర్స్ చూస్తే బ్లూ కలర్ బా నచ్చింది కానీ రీసెంట్‌గా ఆ టైపే ఒక ఫ్రాక్ తీసుకున్నాను. అందుకే అది అవాయిడ్ చేసేసి ఆ రిమైనింగ్ కలర్ అనేది తీసుకున్నాననమాట. అది బానే అనిపించింది ట్రై చేద్దామని. అండ్ నెక్స్ట్ ఇంకా సెర్చ్ చేస్తున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. అయినా ఇన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటే ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోతాం కదా! ఏది తీసుకోవాలి? ఎలా టర్న్ చేయాలి? అనేది. మా బుడ్డోడైతే నాకు సెలెక్ట్ చేస్తున్నాడు. బట్ చూస్తున్నా నాకేది ఎక్కట్లేదు అంతగా. కొంచెం డిఫరెంట్‌గా ఉండేలా చూద్దాము అని. ఎంతైనా చూసిన దానికంటే తర్వాత అవుట్‌ఫిట్ టర్న్ అయ్యాకే చాలా బావుంటుందనుకోండి అది వేరే విషయం. మనం ఇలా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము అంటే మాత్రం కొంచెం ఐడియా ఉండాలి. ఏ ఫ్యాబ్రిక్ ఎలా టర్న్ చేస్తే బావుంటది ఏంటి అనేది. నాలాగా ఐడియా లేకుండా ఎళ్తే బిస్కెట్ అయిపోద్దనమాట. వెతకాలి. వెతికితే దొరకందంటూ ఏది లేదు అని ఒక సినిమాలో 'ప్రకాష్ రాజ్' అన్నాడు. సో, అలాగే అనుకోని వెతుకుతూ ఉన్నాను. ఏదో ఒకటి దొరుకుతదిలే అని. కలర్స్ అయితే చాలా అనిపించాయి నాకు. బట్ నిజం చెప్తున్నా షాప్‌లో చూసిన దానికంటే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే ఇంకా బావున్నాయి కదా! అనిపించింది నాకు. బట్ నేను అవేమీ తీసుకోలేదు. చూస్తున్నాను ఏమైనా డిఫరెంట్‌గా. అండ్ నాకు క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటే ఇష్టం. కంఫర్ట్‌గా ఉండాలి మెయిన్. సో, అలాగా చూస్తూ ఉన్నాను. ఇవన్నీ సాటిన్ అనమాట. అండ్ నెట్ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. బావున్నాయి కూడా. కాస్ట్ కూడా పర్లేదనిపించింది రీజనబుల్‌గా. ఇలా సీక్వెన్స్ వర్క్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అన్నీ చూస్తుంటే బావున్నాయి కానీ ఏది తీసుకోవాలో మాత్రం అస్సలు అర్థం కాలేదు. ఇంకా నా వెయిట్ అయితే అవ్వలేదు. ఒకటి తీశాను పక్కకి ఇంకా వెతుకుతున్నాను. వెతుకుతూనే ఉన్నాను. ఎంతైనా ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అంత ఈజీగా అయ్యే మ్యాటర్ అయితే కాదు కదా! మా హస్బెండ్ వాళ్ళైతే బయట వెయిట్ చేస్తున్నారు. నేనింకా టైం తీసుకుంటున్నా. సో, ఈ ఫ్యాబ్రిక్ చూడండి క్లాత్ ఉంది. అసలు ఎంత మెత్తగా ఉందంటే బాబోయ్! చాలా బావుంది. నాకు ఇంత మంచిగా క్లాత్ ఉంటే బాగా కంఫర్ట్ అనిపిస్తది. అందుకే ఇది చూడగానే క్లాత్ నచ్చేసి తీసేసాననమాట పక్కకి. అండ్ ఇంకా చూస్తున్నాను ఇంకొకటేమైనా తీసుకుందాము అని. సో, జనరల్‌గా ఏంటంటే పొదిల్లో ఇవన్నీ ఎక్కువ దొరకవు కాబట్టి నేను గుంటూరొచ్చినప్పుడే కొంచెం షాప్ చేద్దామని చూస్తాను. అందుకే ఒక 2, 3 ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని చూస్తున్నాను. సో, అదైతే అయిపోయింది. ఆ పింక్ కలర్‌ది అండ్ ఇదొకటి హోల్స్ ఉన్నది తీశాను ఈ 2. ఇంకొకటేమన్నా చూద్దామని చూస్తున్నాను. నచ్చితే తీసుకుందాం. లేకపోతే లేదు అంతవరకే. అంతేగాని పర్టిక్యులర్‌గా తీసుకుందామనయితే లేదు. బట్ చూస్తున్నాను. ఇవన్నీ అయితే హాఫ్ సారీ డిజైన్ చేసుకోవడానికి కానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి కానీ, షార్ట్ ఫ్రాక్స్‌కి కానీ చాలా బావుంటాయి అనిపించింది నాకైతే. యాహ్! ఆఫ్టర్ లాంగ్ సెర్చ్ దొరికిందా అని వెతుకుతూనే ఉన్నాను. బట్ ఫైనల్లీ ఇది చూడండి. కొంచెం డిఫరెంట్‌గా పిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నట్టు అనిపించింది. మనదెలాగో చైల్డ్ మెంటాలిటీయే కదా! ఇంకా అంత ఎదగలేదు కాబట్టి ఇది సెట్ అవుతదిలే మన మైండ్‌కి
సెట్‌కి అనిపించింది. బట్ ట్రస్ట్ మీ గాయ్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉందనే తీసుకున్నాను. స్టిచ్చింగ్ ఇచ్చేసి తర్వాత ఎలా టర్న్ అవుట్ అయ్యాయి ఏంటి అనేది చూసేద్దాం. హే గాయ్స్! సో ఫైనల్లీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. స్టిచ్చింగ్ తర్వాత అవుట్‌పుట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రై చేశాను కాబట్టి షాపింగ్, స్టిచ్చింగ్ అన్నిటికంటే మేజర్ మనకెలా ఉంటది ఏంటి అని ట్రయల్ వేయడం. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎలా ఉంది ఏంటి అని. చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అయితే ఒకటుంది. అది నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. సో ఈ ఫ్రాక్ అయితే ఎలా టర్న్ అవుట్ అయింది ఏంటి అనేది మీరే చూడండి ఇప్పుడు. హియర్ వి గో. ఇదన్నమాట. నేను మీకు ఆల్రెడీ ఇది షాప్ చేసేటప్పుడు మీకు మెటీరియల్ అనేది నేను చూపించాను. సో ఇదైతే నేనేం చేశానంటే షార్ట్ లెంగ్త్ పెట్టించాననమాట. అండ్ హ్యాండ్స్ నార్మల్‌గా ఇలా పెట్టించేసాను. నాకు మామూలుగా అయితే ఇది ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ మోడల్ ఇలా ప్రిల్స్ కింద ప్రిల్స్ పెట్టేసి, షార్ట్ వచ్చేసి హ్యాండ్స్‌కి బుట్ట హ్యాండ్స్ వస్తున్నాయి. బట్ నేను బుట్ట హ్యాండ్స్ పెట్టించలేదు. జస్ట్ ప్లెయిన్‌గా పెట్టించాను. ఎందుకంటే నా బాడీ టైప్‌ని బట్టి నేను డ్రెస్సింగ్ అనేది ఉండాలి కాబట్టి జనరల్‌గా చూసుకుంటే నా బాడీలో నాకు షోల్డర్ పార్ట్ కొంచెం వైడ్‌గా ఉంటది. సో అలా షోల్డర్ పార్ట్ వైడ్‌గా ఉన్న వాళ్ళేంటంటే ఇంకా ఇలా బుట్ట హ్యాండ్స్ ఇలా ప్రిల్స్ ఉన్నవి అలా వేయడం వల్ల ఇంకొంచెం వైడ్‌గా, లావుగా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను పర్సనల్‌గా నేను ఫీల్ అయ్యాను. ఒక 2, 3 టైమ్స్ అలాంటి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అలా వేసుకున్నప్పుడు. సో అప్పటి నుండి నేనైతే అవాయిడ్ చేశాను. బట్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాననమాట. నాట్ రెగ్యులర్‌లీ. సో ఇలాంటి డ్రెసెస్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేనైతే వీటికి పెట్టించలేదు. సో దీనికి నార్మల్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను స్క్వేర్ పెట్టించాననమాట. జనరల్‌గా ఫస్ట్ వీ నెక్ చెప్పాను. బట్ వీ నెక్ నాకు సూట్ అవుతదా లేదా ఎందుకులే మనకి గోల అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేయించాననమాట. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి థ్రెడ్స్ పెట్టేశారనమాట జనరల్‌గా. సో నార్మల్ జిప్ పెట్టేశారిక్కడ. సో ఫైనల్‌గా నా ఫ్యాబ్రిక్ సెలెక్షన్ ఏమో కానీ ఫ్రాక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. దీని కాస్ట్ కూడా నేను మీకు ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అప్పుడు చెప్పేసాను. క్లాత్ వచ్చేసి 180 రూపీస్ పర్ మీటర్ పడింది. 180 రూపీస్ ఇంటూ 4 మీటర్స్ తీసుకున్నాను. ఇట్స్ అరౌండ్ లైక్ 720 రూపీస్ ఐ గెస్. 720 రూపీస్ నాకు ఫ్యాబ్రిక్‌కి పడింది. అట్ ద సేమ్ టైమ్ లైనింగ్ వచ్చేసి 45 ఆర్ 50 రూపీస్ ఏసుకోండి. 50 రూపీస్ పర్ మీటర్ అలా పడింది. సో 3 మీటర్స్ 150 రూపీస్. సో 720 ఇంటూ 150 వచ్చేసి ఇట్స్ లైక్ నియర్లీ 900. 900 వరకు నాకు ఫ్యాబ్రిక్‌కి పడిందనమాట. 900 వరకు నాకు ఈ క్లాత్‌కి పడింది. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. మేబీ నేను ఇంతవరకు అంతంత స్టిచ్చింగ్ ఛార్జెస్ పెట్టి కుట్టించలేదేమో తెలీదు. నాకు పర్సనల్‌గా అయితే కొంచెం ఎక్కువ అనిపించాయి. స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 700 పడ్డాయి. నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. ఎందుకంటే నేను ఎప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ కొంచెం తక్కువలోనే చూసుకొని నార్మల్‌గా స్టిచ్ చేయించుకుంటాను. అంతంత ఎక్కువ ప్రైజీకి నేనైతే వెళ్ళననమాట జనరల్‌గా. బట్ ఈసారి అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రై చేస్తున్నా కదా! మనం మంచిగానే టర్న్ అవుతదా లేదా అనేది చూడాలి కాబట్టి నేను కొంచెం పెట్టాను. బట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి ఫైనల్‌గా. సో ఈ డ్రెస్ ఓవరాల్‌గా 900 ప్లస్ 700 1600 రూపీస్ పడిందనమాట నాకు. 1600 రూపీస్‌కి ఈ ఫ్రాక్ వర్తేనా అంటే నా వరకైతే కాదనే చెప్తానండి. ఎందుకంటే మనం జనరల్‌గా రెడీమేడ్ పర్చేస్ చేస్తాం కదా! రెడీమేడ్‌కి ఎలా ఉంటది అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్స్‌లో వాళ్ళు హోల్‌సేల్‌గా క్లాత్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ బల్క్‌గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు కాబట్టి వాళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జెస్ తక్కువ పడతది. క్లాత్ కాస్ట్ కూడా తక్కువ పడతది కాబట్టి వాళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైసెస్‌కి అమ్మగలుగుతారు. బట్ మనం ఎప్పుడైతే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నామో మనం క్లాత్ వచ్చేసి పక్కా హోల్‌సేల్‌కి తీసుకోలేము. ఎందుకంటే మనం తీసుకునేది 4 మీటర్స్, 5 మీటర్స్ కాబట్టి పక్కాగా అది రిటైల్ ప్రైస్‌కే వచ్చేస్తది. అట్ ద సేమ్ టైమ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మనం బల్క్‌లో ఇవ్వం కదా! ఒక ఫ్రాక్ కాబట్టి దానికి వాళ్ళు ఇంకా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువే తీసుకుంటారు కాబట్టి ఓవరాల్‌గా నా ఉద్దేశం అయితే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది కొంచెం
పెద్ద ప్రాసెస్. ఐ మీన్ మనీ పరంగా కొంచెం ఎక్కువే అవుతుంది అనిపించింది. బట్ జనరల్‌గా కాకపోయినా ఏదైనా అకేషనల్లీ మనం ట్రై చేయొచ్చు. బట్ జనరల్‌గా అయితే రెడీమేడ్ వెళ్ళడం బెటరేమో అని నాకనిపించింది పర్సనల్‌గా. సో, ఆ ఫ్రాక్ ఎలా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకు సూట్ అయిందా, లేదా అనేది. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ తీసుకున్నాను. ఈ ఫ్రాక్‌లో వచ్చేసి నాకు చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అయితే ఎదురైంది. ఫ్రాక్ అయితే చాలా బా నచ్చింది. బట్ మ్యాటర్ ఏంటి చెప్తా. సో, ఇదనమాట నెక్స్ట్ ఫ్రాక్. ఈ క్లాత్ అయితే నాకు చాలా 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 నచ్చింది. పట్టుకుంటే కూడా ఎంత సాఫ్ట్ ఫీల్ ఉందంటే కాటన్‌లోనే చాలా సాఫ్ట్ కాటన్ అనమాట. చాలా బావుంది క్లాత్. నాకు ఈ టెక్స్చర్, ఈ కలర్ కంటే కూడా క్లాత్ నచ్చి నేను తీసుకున్నాననమాట ఇది. ఇది జనరల్‌గా 250 అలా చెప్పారు మీటరు. బట్ లాస్ట్ ఒక 5 మీటర్సో, 6 మీటర్సో ఉన్నాయి. 5 మీటర్స్ అనుకుంటా లాస్ట్ పీస్ అన్నట్టు అక్కడ ఉంది. నేను చూసి నచ్చింది. సో, వాళ్ళు ఇంకా 180కే నేను ఆల్రెడీ ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను కదా! సో, అది, ఇది అన్నీ కలిపి సరేలే 180కి అన్నట్టు వాళ్ళు ఇచ్చేసారనమాట. 180 రూపీస్ పర్ మీటర్ పడింది. బ్యాక్ జనరల్‌గానే రౌండ్ నెక్ పెట్టించేసాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్, ఐ గెస్ స్టార్ నెక్ లాగా పెట్టేశారనమాట. బానే అనిపించింది. అండ్ థ్రెడ్స్, జిప్ నార్మల్‌గానే పెట్టారు. ఇది నేను రిఫరెన్స్ ఏదిచ్చాను అనేది కూడా నేను ఇక్కడ పిక్చర్ ఒకసారి ట్యాగ్ చేస్తాను చూడండి. ఆ రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చి నేను దీన్ని స్టిచ్ చేయమన్నాననమాట. స్టిచ్చింగ్ కూడా ఇది చాలా బాగా కుదిరింది. ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ అన్నీ సూపర్ అనిపించింది. అండ్ స్టిచ్చింగ్ చార్జెస్ అరౌండ్ 1000 రూపీస్ తీసుకున్నారు దీనికి. లాంగ్ ఫ్రాక్ అండ్ ఎక్కువ ప్రిల్స్ మేబీ ఐ డోంట్ నో 1000 రూపీస్ తీసుకున్నారు స్టిచ్చింగ్ చార్జెస్. సో, ఇది ఓవరాల్ ప్రైస్ వచ్చేసి ఎంత పడింది అంటే నాకు ఫ్యాబ్రిక్ వచ్చేసి 180 రూపీస్. 180 ఇంటూ 5 మీటర్స్ తీసుకున్నాను. సో, 180 ఇంటూ 5 మీటర్స్ వచ్చేసి ఇట్స్ లైక్ 900 రూపీస్. అండ్ లైనింగ్ వచ్చేసి సేమ్ 50 రూపీస్ అలా పడింది. 4 మీటర్స్ తీసుకున్నాను. 200 పడిందనమాట లైనింగ్. 200, 900, 1100. సో, నాకు క్లాత్ వరకే 1100 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ చార్జెస్ చెప్పాను కదా 1000 రూపీస్ పడింది. సో, ఓవరాల్‌గా నాకు ఇది 2100 పడిందనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి. ఇది కూడా నాకు కొంచెం ప్రైజీ అనిపించింది. చెప్పాను కదా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది కొంచెం ప్రైజీ అనిపిస్తుంది నాకైతే. సో, 2100కి ఫ్రాక్ వర్తా అని అడిగితే సో, మేబీ వర్త్ ఏమో కొంతమందికి, కొంతమందికి కాదేమో. నా వరకైతే వర్త్ కాదనే చెప్తాను నేను జెన్యూన్‌గా. ఎందుకంటే 2000 అంటే ఇంకొంచెం మంచిగా ట్రై చేయొచ్చేమో. బట్ కంఫర్ట్ వచ్చేసి బావుందనమాట. మేబీ వర్త్ అనుకోవచ్చో, అనుకోకూడదో నాకు తెలియట్లేదు. మిడిల్‌లో ఉందనమాట. కొంచెం ఎక్కువ ఓకేలే అన్నట్టు నాకుంది. సో, ఐ డోంట్ నో. సో, ఇక్కడ నేను ఫేస్ చేసిన పెద్ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ చూడండి క్లియర్‌గా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా చూస్తుంటే కట్ చేయకముందు బానే అనిపించింది. ఎప్పుడైతే ఇది స్టిచ్ చేశారో కనిపిస్తుంది కదా క్లియర్‌గా. కట్ చేసి కుట్టిన దగ్గర ఇలా పిగిలిపోతుంది ఫ్యాబ్రిక్. సో, ఓవరాల్‌గా డ్రెస్ మొత్తం అలాగే వచ్చిందనమాట. ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం పిగిలిపోతుంది ఎక్కడైతే స్టిచ్ చేసి కుట్టారో. సో, నాకైతే ఇది స్టిచ్చింగ్ నుండి తీసుకురాగానే చూసి ఒక్కసారిగా మైండ్ పని చేయలేదనమాట. అసలు ఏంటిది, నేను అంత ఇష్టంగా తీసుకున్నాను, చాలా బా నచ్చింది. బట్ ఏంటి ఇలా అయిపోయింది. ఇదిగోండి చాలా వరకు మొత్తం ఆల్మోస్ట్ పిగిలిపోతుంది. ఈ డ్రెస్ ఏంటంటే ఇంకా అసలు వేసుకోగలమా లేదా కూడా నాకు అర్థం కాలేదు. పిగిలిపోతుందనమాట. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. అంత అమౌంట్ పెట్టి డ్రెస్ స్టిచ్ చేయించాను. ఇప్పుడేంటి ఇది ఇలా అయిపోయింది అని. బట్ ఇట్స్ ఫైన్. ఎప్పుడైనా ఒక 1 ఆర్ ఒక గంట లేదా అరగంట చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉంటే అలా వేసుకొనెళ్ళి ఇలా వచ్చి తీసేసేలాగైతే మేబీ సెట్ అవుతది. అలా కాకుండా మార్నింగ్ టు ఈవినింగ్ ఉంచుకున్నామంటే ఇది నాకు తెలిసి ఏ పాటకి ఆ పాట అలా ఊడొస్తదేమో. ఐ డోంట్ నో. సో, నా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ఇలా ఫ్లాప్ అయిందనమాట. ఇంకెప్పుడు ట్రై చేయను అనైతే చెప్పను.
నేర్చుకుందాం, మిస్టేక్స్ నుండి నేర్చుకుందాం, అందరికీ చెప్దాము. మేబీ ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్కి వెళ్ళేటప్పుడు పక్కగా క్లాత్ ఎంత డెలికేట్గా ఉంది అనేది ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. బాగానే ఉందా, డెలికేట్గా ఉందా, ఒక్కసారి చెక్ చేసుకొని లాస్ట్ ఎడ్జెస్ దగ్గర చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. మేబీ ఈ టిప్ చాలా మందికి యూజ్ అవ్వచ్చు. ఒక్కసారి చూసుకోండి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసే ముందు. సో ఓవరాల్గా అదొక్కటి పక్కన పెడితే ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక్కసారి చూసి చెప్పేసేయండి. సో గైస్, నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా కంప్లీట్ అయింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.